యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తే వాడు బాగవుతాడు. యేసు ప్రభు వాడి దగ్గర ఉంటాడు కాబట్టి వాడు బాగవుతాడు. యేసు ప్రభు వారి దగ్గరికి రాకుండా కొంతమంది ఉన్నారు. ఎవరున్నారు? మన ఇంట్లోనే మన భర్త. పక్కింట్లో తీసి పక్కన పెట్టండి. మన ఇంట్లోనే మనల్ని మ్యారేజ్ చేసుకున్న భర్త. అవునా కాదా? దేవునికి దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? ఏం చేస్తావు అన్నయ్య, ఎంత చెప్పినా ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా ఎందుకు మరి అంటారా? అట్టనగాకండి. ఏదో ఒక రోజు ఉంది ముహూర్తం. దేవునికి స్తోత్రం. ఒక మంచి జరగాలంటే ముహూర్తం పెట్టుకుంటాంగా. చెప్పండి, మంచి జరగాలంటే ఏం చేస్తాం? ఒక ముహూర్తం పెట్టుకుంటాం. అలాగనే మన భర్త రావాలి అంటే, మన కుటుంబాలు రావాలంటే, మన చర్చి ప్రతిష్ఠ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం దిగొస్తుంటే ప్రతి ఒక్కరూ వచ్చి మారు మనసు పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి.